ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే దేవుడు తీర్పు ఇచ్చేశాడు. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మహాశివరాత్రి తర్వాత వీరి యొక్క జీవితంలో 4 సంఘటనలైతే జరగబోతున్నాయి. ఎటువంటి 4 సంఘటనలు మహాశివరాత్రి తర్వాత ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి? ఆ సంఘటనలు అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే రహస్య స్వభావులు కూడా. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడైనా సరే తమ విషయాలు ఏ విధంగా సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటారో, ఇతరుల విషయాలు కూడా అదే విధంగా సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రి తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి. అయితే ఆ సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అనేది మీరు ఇక జీవితంలో లభించదు అనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఇప్పుడు లభించబోతుంది. ఖచ్చితంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తుంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని మీరు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, చాలా కాలంగా చక్కటి ఉద్యోగ అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేశారు. ఆ ఉద్యోగ అవకాశం రావాలని మీరు కలలు కన్నారు. అయితే ఎటువంటి ప్యాకేజ్ తో, ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో, ఎటువంటి పొజిషన్ లో మీకు ఉద్యోగం రావాలని మీరు కలలు కన్నారో అటువంటి ఉద్యోగం అయితే మీకు రాబోతుంది. ఖచ్చితంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో మరొక సంఘటన మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. అయితే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులతో విభేదాలు వస్తాయి. ఈ కారణంగా మీరు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూలమైన సంఘటన మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మధ్య వచ్చినటువంటి విభేదాలు మిమ్మల్ని, మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా బంధాలను కాపాడుకోవటం కోసం వాదన తగ్గించుకుంటే చాలా ఉత్తమం. అలాగే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరిగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, అవివాహితులకి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా, అనుకోకుండా ఒక సంబంధం మీ ముందుకు వస్తుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం, తొందరగా మ్యారేజ్ జరిగిపోవటం, ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఇది చాలా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆప్తులతో కానీ మిత్రులతో కానీ గొడవ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.